భార్య జ్ఞాపకాలు తలుచుకుంటూనే ప్రాణం తీసుకున్న ఎస్ఐ శాంతి భద్రతలను కాపాడాల్సిన ఆ చేతులు తనువు చాలించాయి. సమాజానికి ధైర్యాన్ని చెప్పాల్సిన ఆ గొంతు శాశ్వతంగా మూగపోయింది. కరీంనగర్ జిల్లాలో ఒకే కుటుంబంలో జరిగిన వరుస ఆత్మహత్యలు ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నాయి. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ తన అత్తింటిలో ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. అయితే ఈ విషాదం వెనుక మరో విషాదం ఏమిటంటే సరిగ్గా 5 రోజుల క్రితమే ఆయన భార్య దివ్య కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె మరణాన్ని తట్టుకోలేక, బాధను భరించలేక చంద్రశేఖర్ ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన భార్య దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. నువ్వు లేని లోకంలో నేనుండలేను అనుకున్నారో ఏమో, ఆమె వెళ్లిన 5 రోజులకే ఆయన కూడా అనంత లోకాలకు పయనమయ్యారు. కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో మొనగాడిన ఓ పోలీస్ అధికారి మనసు పడ్డ వేదన ముందు ఓడిపోయాడు. ఈ వరుస మరణాలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రేమించిన వారు దూరమైనప్పుడు వచ్చే బాధ భరించలేనిదే. కానీ ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. ఒకే ఇంట్లో ఇద్దరు విగత జీవులుగా పడి ఉండడం చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.